పాజిటివ్ మూవీ ఉందా ఆగిపోయిందా? పెద్ది మూవీ స్టోరీ లీక్ అయిందా? రాజసాబ్ మూవీకి జరుగుతున్న అన్యాయం ఏంటి? హలో గైస్, వెల్కమ్ టు అవర్ వి35 మూవీ మ్యాక్స్ ఛానల్. టీఎఫ్ఐలో 3 బెస్ట్ అప్డేట్స్ అండ్ 5 హైలైట్స్ ఏంటో మన మూవీ మ్యాక్స్లో డిస్కస్ చేద్దాం. అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇంటూ వీడియో. శంబాలా మూవీ ట్రైలర్ అనేది 2 months బ్యాక్ రిలీజ్ చేశారు అండ్ దాన్ని బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్ దగ్గర అవుతూ ఉండగా థియేట్రికల్ ట్రైలర్ అనేది నేచురల్ స్టార్ నాని గారు రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అనేది చాలా బాగుంది. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా మన వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ టాక్సిక్ మూవీ ఒకటి ఉందని కూడా చాలా మంది మర్చిపోయారు. ఎప్పుడో కేజీఎఫ్ సిరీస్తో వచ్చిన యాష్ ఇప్పటికీ లాంగ్ గ్యాప్ తీసుకొని ఈ మూవీ కంప్లీట్ చేసుకున్న పనిలో పడ్డారు. ఎప్పుడో రిలీజ్ చేసిన గ్లిమ్సే కానీ ఈ మూవీ మీద సరైన ప్రమోట్ లేదు అండ్ సరైన అప్డేట్ లేదు. కానీ అన్నాళ్ళకి ఇప్పుడు కే రాఘవ్ అని లుక్ అనేది రిలీజ్ చేశారు. అండ్ మూవీ అనేది మార్చి 19 గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. భర్తమాసైలకు విజ్ఞప్తి అనే మూవీ పొంగల్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. రవితేజ గారు ఈ మూవీ కోసం ఆయన రెమ్యునరేషన్ అనేది బ్యాక్ ఇచ్చేసారంట. ఈ మూవీ హిట్ అయితేనే ఖచ్చితంగా రెమ్యునరేషన్ తీసుకుంటామని, మూవీ అనేది డెఫినెట్గా హిట్ అవ్వాలని, తక్కువ అమౌంట్ ఆఫ్ బ్రేక్ ఈవెన్తోనే మూవీ అనేది పొంగల్ రేస్లో పాల్గొంటుంది. తప్పకుండా ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటూ మీరు ఏమనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మాస్ మహారాజా రవితేజ అనే ట్యాగ్ లైన్ లేకుండా జనరల్గా రవితేజ అనే మూవీ టైటిల్ ట్యాగ్ లైన్తో మనకి ఈ మూవీ అనేది రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి ఈ ట్యాగ్ లైన్ కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనం కోరుకుంటూ మీరు ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ పొంగల్కి Jan 12న గ్రాండ్గా రిలీజ్ అవుతున్న మనశంకర వరప్రసాద్ మూవీ ఖచ్చితంగా డామినేషన్ అనేది ఉంది. డెఫినెట్లీ ఈ మూవీ థియేటర్స్ అని లాక్ చేసుకుని సూపర్ బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తుంది ఈ మూవీ. మనశంకర వరప్రసాద్ మూవీ అనేది 2 గంటల 38 నిమిషాల సాలిడ్ రన్ టైంతో మనకి మూవీ అనేది రిలీజ్ అవబోతుంది Jan 12న. సో ఎంతమంది మూవీకి అందరూ తప్పకుండా కామెంట్ చేయండి. నేచురల్ స్టార్ నాని గారి ప్యారడైస్ మూవీలో సంపూర్ణేష్ బాబు గారు బిర్యానీ అనే రోల్ని చేస్తున్నారు. అండ్ ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్గా మన శ్రీకాంత్ లో రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీలో కయాడు లోహర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ రోల్నే చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే త్వరలో రాబోతుంది. అవర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది ఫిలిం స్టోరీ అనేది లీక్ అయిందని చాలా సర్క్యులేట్ అవుతున్నాయి అండ్ రూమర్స్ అనేది స్ప్రెడ్ అవుతున్నాయి. దీన్ని చెక్ పెడుతూ తప్పకుండా ఈ మూవీ స్టోరీ అనేది ఎప్పటికీ లీక్ అవ్వదు. బికాజ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు ఒక బాండెడ్ స్క్రిప్ట్ని రెడీ చేసుకొని అండ్ ఎంతో ఎమోషనల్గా ఒక రాన్ రస్టిక్తో మూవీ ఎప్పటి నుంచో ఒక రామ్ చరణ్ గారితో తీయాలని ఒక ప్యాషన్తో ఈ మూవీ తీస్తున్నారు. ఇంటర్వెల్ పోర్షన్తో పాటు క్లైమాక్స్ పోర్షన్ అప్పుడు రామ్ చరణ్ గారిని చూసినప్పుడు ఒక సూపర్ హై ఇస్తుందని మనకి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది. డెఫినెట్లీ మూవీ అనేది బ్లాక్ బస్టర్. ఇంకా ఓజీ 2 విషయానికి వస్తే ఓజీ మూవీ అనేది ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ ఉండగా తప్పకుండా ఆ మూవీకి సంబంధించిన సీక్వెల్ అనేది ప్లాన్ చేశారు మన శ్రీయుతి గారు. బట్ ఓజీ మూవీకి వర్క్ చేసిన డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మాత్రం ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. అండ్ ఇప్పుడు ఓజీ 2కి యువి క్రియేషన్స్ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని మూవీ ముందుకు వచ్చారు. సో మీకు ఏమి ఇష్టం, డివివి ఎంటర్టైన్మెంట్స్ యువి? తప్పకుండా కామెంట్ చేయండి. రాజసాబ్ మూవీకి అన్యాయం జరుగుతుందా అంటే తప్పకుండా అవునని చెప్పాలి. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో మనకి రాజసాబ్ మూవీ అనేది January 9న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. అండ్ January 8న ప్రీమియర్స్ అనేవి పడబోతున్నాయి. బట్ తమిళనాడులో మాత్రం రాజసాబ్ మూవీ అనేది Jan 10న రిలీజ్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ విజయ్ సినిమా జననాయకన్ ఫిల్మ్ అనేది January 9న రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సోలో రిలీజ్ అనేది గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన తమిళనాడు. బట్ సేమ్ మన టాలీవుడ్లో మాత్రం ఈక్వల్ షేరింగ్తో మన ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ ఉన్నా కూడా మన విజయ్ సినిమాకి మాత్రం సేమ్ షేరింగ్ అనేది ఈక్వల్ చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ రూమ్లో తెలియజేయండి. సో ఈ మూవీకి ఎంతమంది వెళ్తున్నారో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మూవీ అనేది 3 hours పైగా రన్ టైంతో రాబోతుంది. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోస్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన వి35 మూవీ మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అనదర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే విత్ మీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.